ఈరోజు మహనీయుడు రాజీవ్ గాంధీ గారి జయంతి. యావత్ భారతదేశం ఈరోజు రాజీవ్ గాంధీ గారిని స్మరించుకుని నివాళులర్పించడం జరుగుతోంది. అదేవిధంగా అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు రాజీవ్ గాంధీ గారికి ఘనంగా నివాళులర్పించడం, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున స్మరించుకోవడం జరుగుతోంది. మహనీయుడు భారతదేశానికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి ఈరోజు ప్రపంచంతో పోటీ పడడానికి దోహదపడిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారి ముందు చూపు ప్రపంచంతో పరిజ్ఞాన విషయంలో టీవీలు కానీ టెలికమ్యూనికేషన్ కానీ పెద్ద ఎత్తున ఒక విప్లవంలాగా భారతదేశానికి అందించిన మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. వైజ్ఞానిక విషయంలో ప్రపంచంతో పాటు భారతదేశంలో కూడా ప్రతి విషయాన్ని ఎవ్వరూ ఆలోచింపజేయలేని విధంగా ముందు చూపుతో ముందడుగు వేశారు. అలాంటి మహనీయుని ఈరోజు మనం స్మరించుకోవడం భారతదేశ ప్రజలకు గర్వకారణం. అదేవిధంగా భారతదేశానికి 6వ ప్రధానమంత్రి, గాంధీ కుటుంబం నుంచి 3వ ప్రధానమంత్రిగా ఆ రోజు దివంగత ఇందిరాగాంధీ గారు స్వర్గస్థులైన తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యారు. రాజీవ్ గాంధీ గారి వారసత్వంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి కావడానికి భారతదేశం ఎదురుచూస్తూ ఉంది. రాజీవ్ గాంధీ గారి అవసరం ఎంతుందో ఆ రోజుల్లో ఆయన జన్మదిన సందర్భంగా భారతదేశానికి ఒక దిశానిర్దేశం చేశారు. ఆయన అవసరం ఆ రోజు ఎంత ఉన్నిందో ఈరోజు రాహుల్ గాంధీ గారి అవసరం కూడా అంతే ఉంది. ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, భారతదేశ ప్రజల పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న వ్యతిరేక నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఎండగొడుతూ వస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు కూడా వారి తండ్రి రాజీవ్ గాంధీ గారి అడుగుజాడల్లో నడుస్తున్నారు. రాజీవ్ గాంధీ గారి ముందు చూపు, వారి కుటుంబం అందించిన సేవలు, వారికి నిస్వార్థంగా ప్రాణాలకు ముప్పు ఉండదన్నా కూడా శాంతి కోసం కానీ సౌభ్రాతృత్వం కోసం కానీ శ్రీలంకలో శాంతి నెలకొల్పడానికి ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం ప్రాణాల మీదకి తెచ్చింది. అయినా కూడా లెక్క చేయకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గాంధీ కుటుంబం భారతదేశ అభివృద్ధి కోసమే, భారతదేశ ప్రజల కోసమే నిలబడిన గొప్ప కుటుంబం. అలాంటి గొప్ప కుటుంబం నుంచి మరొకసారి మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే. ప్రధానమంత్రి గాంధీ కుటుంబం నుంచి అయితేనే భారతదేశం ఐకమత్యంగా ఎదుగుతుంది, ఆర్థికంగా ముందుకు పోతుంది. యువతకు ఆశాదీపం కాంగ్రెస్ పార్టీనే. ఎంతో మంది ఉద్యోగాలు లేకుండా అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలోకి వచ్చిన 2012లో ప్రతి సంవత్సరం 2 లక్షల మందికి దేశం యావత్తు ఉద్యోగాలు ఇస్తుందని చెప్పిన బీజేపీ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి అయిపోయి 13వ సంవత్సరం జరుగుతోంది. 24 లక్షల మందికి ఇప్పటికీ ఉద్యోగాలు ఇచ్చిండల్లా. కానీ కనీసం అంటే 50,000 మందికి కూడా ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలేదు. యువత ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారు. ఆర్థికంగా దేశ ప్రజలు సతమతమవుతున్నారు. ఈ సందర్భంలో మనం రాజీవ్ గాంధీ గారిని ఏ విధంగా అయితే గుర్తు చేసుకుని భారతదేశ పునాదుల్లాగా భారతదేశానికి పునాది వేశారో వైజ్ఞానికంగా యువతకు, అదేవిధంగా మరొకసారి మనం కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలా. రాహుల్ గాంధీ గారిని గాంధీ కుటుంబం నుంచి ప్రధానమంత్రిని చేసుకుంటేనే భారతదేశం బతికి గడ్డగడుతుంది. లేదంటే చాలా వినాశనానికి ఇప్పుడు మనం పరుగులు తీస్తున్నాం. దాన్ని అడ్డుకట్ట వేయాలి. యువతకు మంచి భవిష్యత్తును అందివ్వాలని చెప్పి ఈరోజు రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా మరొక్కసారి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.